హలో టు ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం కదా. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మెషినరీ వాజ్ పర్చేస్డ్ ఆన్ 1/1/2004 ఫర్ రూపీస్ 3 lakhs. ఆన్ 1/10/2004 purchased another machinery rupees 1 lakh. They provided depreciation at 10%. On 1/10/2005 first machine was sold for rupees 2,20,000. Prepare machinery account for 2 years under fixed installment method. ఒక యంత్రాన్ని 1/1/2004న 3 లక్షల రూపాయలకి కొనుగోలు చేయడమైనది. అదేవిధంగా 1/10/2004న మరొక యంత్రాన్ని 1,00,000 రూపాయలకి కొనుగోలు చేయడమైనది. తరుగుదల 10%. 1/10/2005న మొదటి యంత్రాన్ని 2,20,000 రూపాయలకి అమ్మడమైనది. యంత్రం ఖాతాని 2 సంవత్సరాలకు స్థిర వాయిదాల పద్ధతిన తయారు చేయండి. ఇక్కడ వర్కింగ్ నోట్స్ చూస్తే కనుక మనం ఫస్ట్ మిషన్ చూద్దాం. ఫస్ట్ మిషన్ని పర్చేస్ చేసిన డేట్ ఎప్పుడు 1/1/2004 అంటే జనవరి 1నే పర్చేస్ చేయడం జరిగింది. కాబట్టి జనవరి 1 నుంచి 31/12 వరకు మనం డైరెక్ట్గా డిప్రిసియేషన్ 10%తో క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 3 lakhs into 10/100. సో ఇక్కడ మనకి 30,000 వస్తుంది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. అలాగే సెకండ్ ఇయర్ చూస్తే కనుక 3 lakhs into 10/100 into 9/12. సో ఇక్కడ 9/12 అని ఎందుకు వచ్చింది? ఈ మెషినరీని ఫస్ట్ ఏదైతే కొనుగోలు చేశారో ఆ మెషినరీని అమ్మేయడం జరిగింది. సో అమ్మేసిన డేట్ కనుక ఒకసారి చూస్తే ఏ డేట్న అమ్మేశారు? 1/10/2005 అంటే అక్టోబర్ 1న అమ్మేశారు. అక్టోబర్ 1 అంటే మన డిప్రిసియేషన్ ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయాలి? సెప్టెంబర్ 30th వరకు. అంటే జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. అంటే కంప్లీట్గా ఎన్ని మంత్స్ అవుతున్నాయి మనకి? 9 months అవుతున్నాయి. కాబట్టి జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30th వరకు 9 months కాబట్టి 9/12 వేసాం. ఎందుకని 9/12 వేయాలి? ఆ రోజున అక్కడ వరకే మన దగ్గర ఆ మిషన్ అనేది ఉంది. ఆ మిషనరీని అమ్మేసాం కాబట్టి అమ్మేసిన డేట్ వరకు మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే మనకి డిప్రిసియేషను 22,500. ఇది ఫస్ట్ మిషనరీ. మరి ఫస్ట్ మిషనరీని అమ్మేశారు కాబట్టి దాని మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది కూడా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో ఇది లాస్ట్ ఇయర్లో మన అకౌంట్లో లాస్ట్ ఇయర్లో వేస్తాం కాబట్టి క్యాల్కులేషన్స్ అనేవి మనకి అప్పుడు చూడొచ్చు. కానీ ఒకసారి మళ్ళీ ఇక్కడ మన ఫస్ట్ మిషన్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ మిషనరీని సేల్ చేసాం కాబట్టి ఈ మిషనరీని సేల్ చేయడం వల్ల మరి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవాలి. సో ఎసెట్ వాల్యూ ఎంత? కొన్న వాల్యూ 3 lakhs rupees. అలాగే ఈ 2 years డిప్రిసియేషన్ ఎంత? తరుగుదల లెస్ డిప్రిసియేషన్ 30,000 plus 22,500 అంటే 22,500. మరి రెండు కూడా యాడ్ చేస్తే డిప్రిసియేషన్ ఎంత? టోటల్ 52,500. సో ఎసెట్ వాల్యూ నుంచి 2 years యొక్క డిప్రిసియేషన్ మైనస్ చేస్తున్నాం. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 2,47,500 అంటే 2,47,500. మరి ఈ వాల్యూ గల మిషన్ని ఎంతకి సేల్ చేశారు? 2,20,000 rupees అంటే అమ్మేసిన విలువ ఎంత? 2,20,000. మరి ఎక్కువ వాల్యూ గల మిషనరీని తక్కువకే అమ్మాం. అంటే 2,47,500 అనేది ఎక్కువ కాబట్టి ఎక్కువ వాల్యూ ఆ డేట్కి మనకి అంత వాల్యూ వచ్చింది. మరి ఈ వాల్యూ గల విషయాన్ని అక్కడ 2,20,000కే మనం సేల్ చేసాం, అమ్మేసాం. సో ఎంత లాస్ వచ్చింది మనకి? 27,500. సో ఈ ఫస్ట్ మిషనరీని మనం సేల్ చేయడం వల్ల సెకండ్ ఇయర్ 27,500 అనేది లాస్ వచ్చింది. ఇది ఫస్ట్ మిషనరీకి సంబంధించి. అలాగే సెకండ్ మిషన్ చూసుకుంటే కనుక ఈ సెకండ్ మిషన్ని పర్చేస్ చేసిన డేట్ ఎప్పుడు? 1/10/2004 అంటే అక్టోబర్ స్టార్టింగ్లో పర్చేస్ చేశారు. సో అక్టోబర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ 30th వరకు మనకి 31st వరకు కంప్లీటెడ్గా
3 months అనే ఉంటాయి. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 3 months కాబట్టి 3/12 వేసాం. సో మిషనరీ వాల్యూ ఏమో 1 lakh, 1 lakh ఇంటూ 10% ఇంటూ 3 months కాబట్టి 3/12. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత వచ్చింది? 2500. నెక్స్ట్ అలాగే సెకండ్ ఇయర్కి డిప్రిసియేషన్ 1 lakh ఇంటూ 10/100. ఎందుకని ఇక్కడ మంత్స్ అనేది మనం వేయట్లేదు ఇంకా, ఎందుకంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కంప్లీటెడ్గా 12 monthsకి డిప్రిసియేషన్ కడుతున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే వస్తుంది. అంటే 12/12 అంటే 1 కాబట్టి దాని వాల్యూ ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ మంత్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు. సో అమౌంట్ మనకి 10,000 సెకండ్ ఇయర్ తరుగుదల అనమాట. ఇప్పుడు మిషనరీ అకౌంట్ చూద్దాం. సో మిషనరీ అకౌంట్లో ప్రొఫార్మా ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లోనే మనం 2 మిషనరీస్ని పర్చేస్ చేసాము. అలాగే 1/1/2004న 2 బ్యాంక్ అకౌంట్ అంటే ఫస్ట్ మిషన్ కొన్నాము 3 lakhs రూపీస్. అలాగే ఇదే సంవత్సరం అక్టోబర్ 1న ఇంకొక మిషనరీని మనం పర్చేస్ చేసాము. దాని వాల్యూ ఎంత? 1 lakh రూపీస్. అలాగే ఈ 3 lakhsకి మనకి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది? 30,000. అలాగే 1 lakhకి డిప్రిసియేషన్ 2,500. సో మనం వర్కింగ్ నోట్స్లో చూసాం కదా ఏ విధంగా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం అనేది. సో ఈ 4 lakhs అమౌంట్ మనకి ఎక్కువ కాబట్టి దాన్ని క్రెడిట్ సైడ్కి తీసుకొస్తున్నాము. క్రెడిట్ సైడ్ ఉన్న 30,000 ప్లస్ 2,500 కలిపితే 32,500 మనం లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 3,67,500. సో ఇది ఫస్ట్ ఇయర్కి ఆన్సరు. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం, తేల్చిన నిల్వ. సో నెక్స్ట్ ఇయర్కి ఇదేమవుతుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. డేట్ ఏంటి? 1/1/2005. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 3,67,500 రూపీస్. సో ఈ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో ఫస్ట్ మిషనరీని మనం అమ్మేసాం కాబట్టి ఫస్ట్ మిషనరీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అంతా కూడా ముందు కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే సెకండ్ మిషనరీ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి అది డిసెంబర్ 31న డేట్ వేసుకొని లాస్ట్లో మనం మెన్షన్ చేస్తాము. సో ఈ అక్టోబర్తోనే ఫస్ట్ మిషనరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మిషనరీని మనం ఫస్ట్లో ఇక్కడ చూపించాలన్నమాట. సో 1/10/2005 వరకు కూడా ఫస్ట్ మిషనరీకి డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 22,500. అలాగే ఆ రోజున ఆ మిషనరీకి ఎంత అమ్మేసాము? 2,20,000. మరి ఈ మిషనరీ వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మన ప్రీవియస్ వర్కింగ్ నోట్స్లో చూసాం కదా. లాస్ వచ్చింది. ఎంత? 27,500. సో ఒకసారి వర్కింగ్ నోట్స్లో చూస్తే కనుక చూడండి, సెకండ్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత? 22,500. అదేవిధంగా ఆ యంత్రం ఎంతకు మేము 2,20,000. మరి ఎంత లాస్ వచ్చింది? నష్టం 27,500. ఈ సెకండ్ ఇయర్కి సంబంధించి ఈ మూడు కూడా మనకి ఫస్ట్ మిషనరీకి వస్తాయన్నమాట. డిప్రిసియేషన్ ఏమో 22,500, ఎసెట్ వాల్యూ అమ్మిన విలువ 2,20,000, అలాగే లాస్ ఎంత? 27,500. సో ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఫస్ట్ మిషనరీకి సంబంధించి కంప్లీట్ చేసాం. అలాగే సెకండ్ మిషనరీ ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి 31/12 వేసాం. అంటే డిసెంబర్ 31 వేసుకున్నాము. బై డిప్రిసియేషన్ అకౌంట్ బై తరుగుదల 2 ఎంత? 10,000. ఎందుకని? 1 lakh మిషనరీ కంప్లీట్గా 12 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 1 lakh ఇంటూ 10/100 10,000. సో ఈ విధంగా మనకి 2 yearsకి 2 మిషనరీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆన్సర్ వేయాలి. ఆన్సర్స్ మనకి డెబిట్ సైడే ఎక్కువగా 3,67,500. క్రెడిట్ సైడ్ని చూస్తే కనుక ఈ 4 అమౌంట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి 2,80,000 అలా ఉంటుంది. సో ఈ డెబిట్ సైడ్ ఉన్న అమౌంటే ఎక్కువ కాబట్టి ఈ 3,67,500 రూపీస్ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ని లెస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 87,500. సో ఇది ఆన్సర్ సెకండ్ ఇయర్కి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఈ ఎండింగ్ డేట్ వేసుకుంటాము. అలాగే ఈ ఆన్సర్ని థర్డ్ ఇయర్కి తీసుకొస్తాం. 87,500 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ డేటు 1/1/2006. సో ఈ విధంగా మిషనరీని సేల్ చేసినప్పుడు ఈ విధంగా మనం డిప్రిసియేషన్ అలాగే లాస్ అనేది ఇలాగా క్యాల్కులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కంపెనీ పర్చేస్డ్ మిషనరీ on 1/1/2000
for rupees 80,000. It purchased another machine on 1/7/2000 worth rupees 60,000. It sold the second machinery on 1/7/2002 for rupees 25,000. The company closes the books on 31st 12 every year. It provides depreciation at the rate 10% per annum on fixed installment method. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ 3 years. ఇక్కడ చూస్తే మనకి దీనిలో కూడా ఈ ప్రాబ్లంలో 2 మిషనరీస్ ఉన్నాయి. అలాగే ఈసారి సెకండ్ మిషనరీని సేల్ చేయడం జరిగింది. ప్రీవియస్ సమ్లో ఫస్ట్ మిషనరీని సేల్ చేశాము, ఇప్పుడు సెకండ్ మిషనరీని సేల్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక సమ్ తెలుగులో ఒక కంపెనీ 1/1/2000న ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకి కొనుగోలు చేయడమైనది. అదేవిధంగా మరొక యంత్రాన్ని 1/7/2000న 60,000 రూపాయలకి కొనుగోలు చేశారు. ఇట్ సోల్డ్ ద సెకండ్ మిషనరీ అంటే రెండవ యంత్రాన్ని 1/7/2002న 25,000 రూపాయలకి అమ్మడమైనది. కంపెనీ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31తో ఖాతాలను ముగిస్తుంది. తరుగుదల 10% చొప్పున యంత్రం ఖాతాని స్థిర వాయిదాల పద్ధతిలో 3 సంవత్సరాలకి తయారు చేయండి. ఫస్ట్ మనం చూస్తే కనుక వర్కింగ్ నోట్స్లో ఫస్ట్ మిషనరీ 1/1/2000న పర్చేస్ చేశారు, అంటే జనవరి 1న కొనుగోలు చేశారు 80,000కి. సో స్టార్టింగ్ మంత్లోనే క్యాలిక్యులేట్ చేసండి, ఇక్కడ కొనుగోలు చేశారు కాబట్టి మనం 12 monthsకి కంప్లీటెడ్గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. 80,000 ఇంటూ 10/100. ఇంక ఇక్కడ మంత్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జనవరి స్టార్టింగ్లోనే పర్చేస్ చేశారు కాబట్టి జనవరి 1st నుంచి డిసెంబర్ 31st వరకు కంప్లీటెడ్గా 12 months. సో 8,000 వచ్చింది. ఈ 8,000 ఫస్ట్ మిషనరీకి 3 years కూడా 8,000 అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఇంకా వేరే డిప్రిసియేషన్ అంటూ ఏమీ మారదు, 3 yearsకి కూడా 8,000. మరి సెకండ్ మిషనరీ చూస్తే కనుక ఈ మిషనరీని ఎప్పుడు కొన్నారు? 1/7/2000. ఎంత అమౌంట్? 60,000. సో ఎక్కడ కొన్నారు దీన్ని? జూలై 1st కొన్నారు. జూలై 1st నుంచి డిసెంబర్ 31st వరకు 6 months. కాబట్టి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఏమవుతుంది? 60,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఎంత అమౌంట్? 3,000. మరి సెకండ్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత అవుతుంది? 60,000 ఇంటూ 10/100. అంటే కంప్లీట్గా 12 months పీరియడ్ కాబట్టి ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే వేస్తాము, మంత్స్ అనేది ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అలా వేస్తే సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 6,000. థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ చూస్తే 60,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఇక్కడ 6/12 అని ఎందుకు వచ్చింది? మిషనరీని అమ్మేసిన డేట్ 2000 సంవత్సరంలో 2000లో కొన్నారు. ఎప్పుడు అమ్మేశారు? 2002. ఏ డేట్ నమ్మారు? జూలై 1st. అంటే జూలై 1st అంటే జూన్ 30th వరకు మన దగ్గరే మిషనరీ ఉంది. అంటే జనవరి 1st నుంచి జూన్ 30th వరకు, అంటే జూన్ 30 వరకు కూడా 6 months కాబట్టి కంప్లీటెడ్గా ఆ 6 months వేస్తున్నాం. అంటే ఈ ఇయర్లో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మిషనరీ అనేది మనకి దగ్గర 6 months మాత్రమే ఉంది. సో అందుకనే 6/12 అని వేసాము. ఇలా వేస్తే డిప్రిసియేషను 3,000. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ 3,000, సెకండ్ ఇయర్ 6,000, అలాగే థర్డ్ ఇయర్ 3,000. మరి ఈ మిషనరీని సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది క్యాల్కులేట్ చేస్తే కనుక ఎసెట్ వాల్యూ ఎంత? 60,000. మరి 3 years డిప్రిసియేషన్ ఎంత? 3,000, 6,000, 3,000. సో ఈ విధంగా మనం బ్రాకెట్లో ఈ టోటల్ అమౌంట్ అది కూడా చూపించాం. టోటల్ ఎంత? 12,000. మరి 60,000లోంచి 12,000 లెస్ చేస్తే ఎంత? 48,000. మరి 48,000 గల వాల్యూ గల మిషనరీని ఎంతకు అమ్మారు? సేల్ ఆఫ్ ఎసెట్ 25,000కే సేల్ చేసాం. మరి 48 రూపీస్ వాల్యూ మిషనరీ ఎక్కువ విలువ, మరి అలాంటి దాన్ని తక్కువకే ఇక్కడ సేల్ చేసాం కాబట్టి ఎంత లాస్ వచ్చింది? 23,000. సో ఈ సెకండ్ మిషనరీని సేల్ చేయడం వల్ల మనకి లాసే వచ్చింది. ఆ లాస్ వాల్యూని ఈ 23,000 ఎక్కడ చూపిస్తాము? క్రెడిట్ సైడ్న బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 23,000
అలాగే బై బ్యాంక్ అకౌంట్ 25,000, ఇది అమ్మేసిన వాల్యూ కాబట్టి. అలాగే డిప్రిసియేషన్ థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అవుతుంది 3,000 అనమాట. ఈ 3,000 6,000 ఇదేమో ఫస్ట్ ఇయర్లో వేస్తాం, ఇదేమో సెకండ్ ఇయర్లో, ఇది థర్డ్ ఇయర్లో డిప్రిసియేషన్ 3,000 వేస్తాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ప్రొఫార్మాలోకి వెళ్దాం. మిషనరీ అకౌంట్లో స్టార్టింగ్ మిషన్స్ని కొన్న డేట్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఇది 1/1/2000 ఫస్ట్ మిషనరీ 80,000 వాల్యూ. అలాగే 1/7/2000 సెకండ్ మిషనరీ వాల్యూ 60,000. అలాగే ఈ ఫస్ట్ మిషనరీకి సంబంధించిన డిప్రిసియేషన్ 8,000. ఎందుకంటే ఈ 8,000 3 ఇయర్స్ కూడా 8,000. ఎందుకంటే స్టార్టింగ్లోనే కొన్నాం కాబట్టి జనవరి 1నే ఇంకా 8,000 అనేది కంప్లీట్గా 3 ఇయర్స్ కూడా 8,000. అలాగే సెకండ్ మిషనరీ వాల్యూ వచ్చేసరికి డిప్రిసియేషన్ 3,000. ఎందుకని 60,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఎందుకంటే జూలై 1న కొన్నాము కాబట్టి అక్కడి నుంచి డిసెంబర్ వరకు 6 months. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాము. 80,000 60,000 టోటల్ 1,40,000. సో ఈ 1,40,000లోంచి ఈ 8,000 ప్లస్ 3,000 అంటే 11,000 లెస్ చేస్తే కనుక మనకి 1,29,000 అనేది వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఇయర్కి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ 1/1/2001 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,29,000. సో ఓకే, ఇక్కడ ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి డిప్రిసియేషను ఫస్ట్ మిషనరీకి 8,000 ఉంటుంది. సెకండ్ మిషనరీ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 6,000. ఎందుకని 60,000 మిషన్కి 10% డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో కడతాం కాబట్టి 6,000. ఎందుకని జనవరి 1 నుంచి 31/12 వరకు కంప్లీటెడ్గా మనకి 12 months పీరియడ్ కాబట్టి ఇంకా మంత్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ వర్కింగ్ నోట్స్లో అంతా కూడా మనం మెన్షన్ చేసుకున్నాం కదా, ఒకసారి చూడండి. 60,000 ఇంటూ 10/100 6,000. సో ఈ విధంగా సెకండ్ ఇయర్కి మనం ఆన్సర్ వేయాలి కాబట్టి 1,29,000 డెబిట్ వాల్యూ ఎక్కువ. సో అదేవిధంగా 8,000 6,000 కలిపితే 14,000 లెస్ చేస్తే 1,29,000లోంచి 1,15,000. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,15,000 అవుతుంది. డేట్ 1/1/2002 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తెచ్చిన నిల్వ 1,15,000. సో ఈ డేట్కి మనకి ఈసారి సెకండ్ మిషనరీని సేల్ చేసాం కాబట్టి సెకండ్ మిషనరీని ముందు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మిషనరీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ రెండింగ్ డేట్ వేసుకుంటాం. సో ఈ సెకండ్ మిషనరీని అమ్మేసిన డేట్ ఏంటి 1/7/2002. మరి 1/7/2002 అంటే దాని ముందు డేట్ ఏంటి జూన్ 30th వరకు, అంటే 6 months కంప్లీటెడ్గా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ మిషనరీకి. సెకండ్ మిషనరీ మీద మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 3,000 అనేది వచ్చింది. సో అదేవిధంగా సెకండ్ మిషనరీని సేల్ చేసిన అమౌంట్ ఎంత 25,000. నెక్స్ట్ అలాగే సెకండ్ మిషనరీ వల్ల మనకి లాస్ అనేది వచ్చింది కాబట్టి అమౌంట్ 23,000 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఇవంతా కూడా మనం వర్కింగ్ నోట్స్లో చూసాం కదా. సో ఒకసారి ప్రీవియస్ మళ్ళీ వర్కింగ్ నోట్స్ దగ్గరికి వెళ్దాం. వర్కింగ్ నోట్స్లో చూస్తే కనుక థర్డ్ ఇయర్లో ఈ 60,000 వాల్యూ సెకండ్ మిషనరీ యొక్క డిప్రిసియేషన్ ఎంత 3,000. ఎందుకంటే 6 months వరకే మన దగ్గర ఉంది కాబట్టి 60,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. సో అందుకనే 3,000 డిప్రిసియేషన్ వచ్చింది. అదేవిధంగా ఆ మిషనరీని ఎంతకు అమ్మడం జరిగింది 25,000. సో ఇది బై డిప్రిసియేషన్ అకౌంట్ బై తరుగుదల ఖాతా 3,000. అలాగే బై బ్యాంక్ అకౌంట్ 25,000 అంటే అమ్మిన విలువ కాబట్టి. అలాగే లాస్ ఎంత వచ్చింది 23,000. సో అందుకని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై లాభ నష్టాల ఖాతా. ఇది సెకండ్ ఇయర్ మిషనరీకి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. డిప్రిసియేషన్ ఏమో 3,000, అలాగే అమ్మిన వాల్యూ బై బ్యాంక్ 25,000, అలాగే లాస్ ఎంత వచ్చింది 23,000. సో ఇది మనం మిషనరీ అకౌంట్ థర్డ్ ఇయర్లో మెన్షన్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ అలాగే ఫస్ట్ మిషనరీ అనేది మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి డేట్ ఏం వేసాము 31/12 డిసెంబర్ 31 వేసుకున్నాము. అలాగే డిప్రిసియేషన్ ఎంత 8,000. సో 80,000 మిషన్ మీద 10,000 మన డిప్రిసియేషన్ కడితే 8,000 అనేది వచ్చింది. సో ఈ ఫస్ట్ మిషనరీకి సంబంధించి 3 years కూడా డిప్రిసియేషన్ ఎంత 8,000.
ఎందుకంటే స్టార్టింగ్ జనవరిలోనే కొన్నాం కాబట్టి 80,000 ఇంటూ 10/100 వేసాము. అలాగే ఎక్కడ కూడా ఈ మిషనరీని సేల్ చేయలేదు కాబట్టి 3 ఇయర్స్కి కూడా డిప్రిసియేషన్ ఎంత 8,000. ఈ విధంగా మనకి 2 మిషనరీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఆన్సర్లు వేయాలి. సో డెబిట్ సైడ్ ఏమో 1,15,000 ఉంది. క్రెడిట్ సైడ్ మనకి టోటల్ ఇక్కడ చూస్తే కనుక 59,000 అని వస్తుంది. సో ఇక్కడ చూడండి 3,000, 25,000, 23,000, 8,000 టోటల్ 59. అంటే మనకి అమౌంట్ ఈ 1,15,000 కన్నా తక్కువ వాల్యూ కాబట్టి ఈ 1,15,000లో నుంచి ఈ 4 వాల్యూస్ కూడా లెస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అంతా 56,000. సో ఈ విధంగా మనకి 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. థర్డ్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత 4th ఇయర్కి మనం ఆన్సర్ని ఈ విధంగా కిందకి తీసుకొస్తాము. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2 తెచ్చిన నిల్వ 56,000 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం డిప్రిసియేషన్ని 3 ఇయర్స్కి కూడా ఇలా కంప్లీట్ చేస్తున్నాము. సో వీడియో చూసి ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.